ఏరా క్వశ్చన్ పేపర్ చూసావుగా, ఏమన్నా వచ్చిందా? ఏడుపు వచ్చింది సార్. సర్లే ఏడవకు, పక్కన మైదానంలో చూసి రాసుకో. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావురా? చూసి రాసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాగా. నేను రాత్రంతా ఫోన్ వాడాను సార్. అయితే పక్కన అమ్మాయి దానిలో చూసి రాద్దామంటే కళ్ళంతా మసగ్గా కనిపిస్తున్నాయి సార్. ఒరేయ్ ఎర్రి, బయటికి వెళ్ళి ఎవరిదైనా. రే, నువ్వు ఏ సబ్జెక్ట్స్ లో వీక్ గా ఉన్నావు? నాకు వీక్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అబ్బా? హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంకా తెలుగు. నీ ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి? హలో మా, ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి? నానా ఇంగ్లీష్ అంట. అసలు మొత్తం ఎన్ని చాప్టర్స్ తెలీదే. సరే ఫస్ట్ చాప్టర్ నుండి స్టార్ట్ చేద్దాం. వద్దు నాన్న, సెకండ్ చాప్టర్ నుండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ నాకు కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ చాప్టర్ పేరేంటో చెప్పు. సరే ఫస్ట్ చాప్టర్. ప్రియా, నాకుండే లయ, ఇదే మా నాన్న ఫోన్ నెంబర్. నువ్వు 10ంటికి ఫోన్ చేయి, ఎందుకంటే మా నాన్న 9ంటికి గుర్రు పెట్టి పడుకుంటాడు. ఏరా ఎగ్జామ్ పాసా ఫెయిలా? నాన్న చూస్తున్నా నాన్న. నాన్న, నేను ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిపోయా నాన్న. అనవసరంగా 1000 పెట్టుకున్నారు కదండి. ప్రతిసారి మనం అనుకున్నట్టే జరగదుగా జానకి. ఆగండి, నేను చెక్ చేస్తాను. వీడు ఎవడొకడు దానిలో చూసి రాసుంటాడు, లేకపోతే వీడెందుకు పాస్ అవుతాడు? ఏరా, నేను లక్షల ఫీజులు కడతంటే వేరే వాడు దానిలో చూసి రాసి పాస్ అవుతావురా నువ్వు. అయిపోయావురా రే. నాన్న, ఆ బాస్ గారు రోజు నన్ను ఆఫీస్ లో తిడుతున్నాడు. ఈ స్ట్రెస్ నా వల్ల కావడం లేదు. మరేం చేస్తావు? గాడిదలు కాస్తావా? బిజినెస్ పెడతా. ఏం బిజినెస్? ఏమో, నాకంటే వయసులో పెద్దోడివి, నువ్వే ఆలోచించి చెప్పాలి. సరే చాయ్ బిజినెస్ పెట్టు. ఏంటి చాయ్ బిజినెస్? అసలు అది రన్ అవుతుందంటావా? మన ఇండియాలో టీ బిజినెస్ గురించి డౌట్ పడుతున్నావా? పొద్దున్నే నిద్ర లేవగానే ఒకటి, టిఫిన్ చేశాక ఒకటి, ఆఫీస్ లో కొలీగ్స్ తో ఒకటి, కబుర్లు చెప్పుకుంటూ ఒకటి, కామెంట్ చేసుకుంటూ ఒకటి, బాస్ తిడితే ఒకటి, పెళ్ళాం కొడితే ఒకటి, సాయంకాలం సరదాగా ఫ్రెండ్స్ తో ఒకటి, ప్రమోషన్ వస్తే ఒకటి, ఎమోషన్ వస్తే ఒకటి. ఈ ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ టీ కన్జ్యూమర్ రా మన దేశం. మన వాళ్ళకి ఆక్సిజన్ లేకపోయినా పర్లేదు, టీ తప్పక ఉండాల్సిందే. ఐడియా బాగుంది అన్న, కానీ ఎలా పెట్టాలి? మన ఇరానీ నవాబ్ వాళ్ళు ఫ్రాంచైజ్ ఇస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ లో. టేస్ట్ అండ్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది. ఇన్ జస్ట్ 1.5 ఇయర్స్ లోనే మోర్ దాన్ 60 అవుట్లెట్స్ ఉన్నాయి వీళ్ళకి. ఇరానీ చాయ్, మలై బన్, బన్ మస్కా, మిల్క్ షేక్స్ లాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి. మోర్ ఓవర్ మన ఇరానీ నవాబ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ బిగ్ బాస్ టేస్టీ తేజ గారు. మీరు కూడా ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేయండి. డోంట్ వేస్ట్ టైం, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ రైట్ బిజినెస్. సంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు చేతిలో బిజినెస్ ఐడియా పెట్టుకుని ఇన్నాళ్ళ బాస్ గారి చేతిలో తిట్లు తిన్నాను. నానా, నేను బాక్సింగ్ నేర్చుకోనా? ఏ ఇంటి మీదకి తీసుకొచ్చే గొడవలు చాలట్లేదా? మూసుకొని వెళ్ళి క్లాసికల్ డాన్స్ నేర్చుకో. రే పైసే నికాలో. అమ్మో దొంగ, రే ఏదో చేయరా. సరేనా అన్న, నేను చూసుకుంటాను. దొంగ గారికి ప్రణామములు. తాతై తక్కతై తోం తం తై దుమ్ దుమ్ తై. తాతై తక్కతై తోం తం తై దుమ్ దుమ్ తై. మా అబ్బాయి రైల్వేలో జాబ్ కొడతాడని అందరు గర్వంగా చెప్పారు. నువ్వేమో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావేంట్రా? నాకు చదువు ఎక్కట్లేదు, నేను సింగర్ అవుతానన్నా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు రైల్వేలోనే జాబ్ చేయాలి. సరే రైల్వేలో సింగర్ జాబ్ చేస్తావా? ఓకేనన్నా. మా అబ్బాయి రైల్వేలో పని చేస్తాడండి. రికమెండేషన్ పాడా, ఆడు టాలెంట్ బట్టే వచ్చింది. బేబే 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 ఆల్ రైట్ బేబే. హ్యాపీ బర్త్డే నాన్నగారు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ నాన్నగారు. ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోకు, మూసుకొని వెళ్ళి బుక్స్ ఓపెన్ చేయి. బర్త్డే రోజు కూడా ఎందుకు నాన్నగారు అంత సీరియస్ గా ఉన్నారు? ఏం చెప్పమంటావురా, మీ నాన్నకు వచ్చిన కష్టం అంతా ఇంత. ఏ అమ్మా, నువ్వు చేసిన యూట్యూబ్ పాయసం తిని డాడీ స్టమక్ అప్సెట్ అయిందా? ఇప్పుడేంటి నా ప్రాబ్లం చెప్పగా నువ్వు తీర్చేస్తావా?
చెప్తేనే కదా నాన్నగారు అది తీరుతుందో లేదో తెలిసేది. మీ నాన్న నా ఫ్రెండ్ అని ఒకడికి డబ్బులు ఇప్పిస్తే వాడు మనందరిని ఎత్తిన ఆవుతం పెట్టాడు. అవును, నేను ఒక నమ్మి డబ్బులు ఇప్పించాను. వాడు సరిగ్గా కట్టగా నా సిబిల్ పడిపోయింది. ఇప్పుడు మన ఇల్లు కొనడానికి లోన్ కావాలంటే సిబిల్ సరిగ్గా లేదని ఎవరు లోన్ ఇవ్వటం లేదు. దానికెందుకు నాన్న అంత టెన్షన్? జెట్ క్రెడిట్ కార్డ్ యూస్ చేయండి, మీ సిబిల్ స్కోర్ జెట్లా దూసుకుపోతుంది. ఏంటి క్రెడిట్ కార్డా? నా సిబిలే సరిగ్గా లేదు, ఇంకా క్రెడిట్ కార్డ్ ఎవరు ఇస్తారు? నా జెట్ క్రెడిట్ కార్డ్ అనేది మీకు సిబిల్ స్కోర్ లేకపోయినా దొరుకుతుంది. మీ రోజువారీ ఖర్చులు దీంతో చేస్తే కేవలం 30 నుండి 45 రోజుల లోపే మీ సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అవునా? కానీ ఎలా రా? చూడనా, ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాక్డ్ క్రెడిట్ కార్డ్. ఉదాహరణకు నువ్వు దీనిలో 5,000 రూపాయలు FD చేస్తే దానిలో 90% వరకు అంటే 4,500 రూపాయల వరకు నీకు క్రెడిట్ లిమిట్ అనేది వస్తుంది. అలాగే FD మీద 7% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. 100% సేఫ్ అమ్మా. మన డబ్బు RBI ద్వారా ఇన్సూర్డ్ అవుతుంది. ఇంకా క్రెడిట్ కార్డ్ పై యాన్యువల్ చార్జెస్ అనేవి ఉండవు. అవునా? దీనిలో ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయి? దీనిలో అమెజాన్ పే, ఫ్లిప్కార్ట్ వోచర్లపై 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మెక్డొనాల్డ్స్, ప్యాంట్లూన్స్, KFC, PVR లాంటి 80+ బ్రాండ్స్ పై 15% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే స్విగ్గీ, జొమాటో, బుక్ మై షో, ఇన్స్టామార్ట్ లాంటి వాటిపై 20% వరకు డిస్కౌంట్. ఇంకా ఆపుతావా? మంది క్రెడిట్ కార్డ్ ఎక్కడ దొరుకుతుందో చెప్పరా? నా బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి నాన్నగారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ క్రెడిట్ స్కోర్ రీబిల్డ్ చేసుకోవాలనుకుంటే జెట్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేయండి. లింక్ నా బయోలో ఉంటుంది. రేయ్, నీ స్కూల్ ఫీజు కోసం ఇంత డబ్బు అప్పు తీసుకుంటున్నాను. నువ్వు ఎలాగైనా బాగా చదవాలి. సరే నాన్న. ఏది ఈరోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు? ఏదో ఒక పోయం చెప్పు. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతాది, మా గుణాబాయ్ గ్యాంగ్ తో పెట్టుకుంటే లొల్లు అవుతాది. ఏ డికిరి 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 డికిరి. నాన్న, నా దగ్గర ఇలాంటిది ఇంకోటి ఉంది. ఫాదర్స్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ డైలాగ్స్. ఏంటి మార్కులు? చదవనంటే చెప్పు, పనిలో పెట్టిచ్చేస్తాను. నాకు డబ్బులు మిగులుతాయి. టైం 9 అయింది. పంది పడుకున్నట్టు పడుకున్నావు. ఆ పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకో. ఈ ఫ్యాన్ లైట్లు ఎవడిలా ఆన్ చేసి వదిలేసింది? కరెంటు బిల్లు కట్టేవాడికి తెలుస్తుంది ఆ ముట్టి నొప్పి. నీ గారాబం వల్లే ఆడు ఈ రోజు ఇలా తయారయ్యాడు. అసలు నేనేం చేశాను? ఈడు సగం చెడిపోవడానికి నువ్వే కారణం. అది కదుగో చూడు, 14 ఏళ్ల కుర్రాడు క్రికెట్ అదరగొడుతున్నాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? నానా, మరి నేను కూడా క్రికెటర్ అవునా? వికెట్ తీసి నీ ముట్టి పగిలేలా కొడతాను. వెళ్ళి బుక్స్ ఓపెన్ చేయి. అమ్మా, ఏంటో మళ్ళీ వచ్చావు? ఇందాకే కదా ఇంత అన్నం ఇంత కూరేసి పెట్టాను. మీకు ఇది ఇచ్చేద్దామని వచ్చానమ్మా. ఏంటిది? మీరు పెట్టిన కూర ఒక్కపూట తిన్నందుకే నాకు ప్రాణం మీదకి వచ్చింది. పాపం మీ ఆయన ఎలా తింటున్నాడో ఏమో, అందుకే ఈ వంటల పుస్తకం ఇచ్చేద్దామని వచ్చానమ్మా. బంగారు తల్లి, నువ్వు టపాకాయలు ఏం కొనుక్కున్నావు? చిచ్చుబుడ్లు, మతాబులు, కాకర పువ్వొత్తులు. రే భార్గవ్, నువ్వేం కొనుక్కున్నావు? సిలిండరా? సిలిండర్ కాదు నాన్న, సిలిండర్. ఇంకా 3 ఆర్డర్ పెట్టాను, ఆటోలో వస్తున్నాయి. ఈసారి మనం పేలిస్తే గల్లీ మొత్తం వినపడాలి నాన్న. వస్తే జానకి, మనం కొడుకుని